సికింద్రాబాద్ లో ఒక బీటెక్ యువకుడిని కత్తులతో నరికి చంపేశారు. అతని ఒంటి మీద సుమారు 17 కత్తిపోట్లున్నాయి. అసలు ఏం జరిగిందంటే సికింద్రాబాద్ లోని చిలకలగూడ సీతాఫల్ మండిలో ఒక యువకుడిని అతి దారుణంగా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి నరికి చంపేశారు. ఎందుకంటే దీనికి కారణం ఒక అమ్మాయిని ప్రేమించడమే. యువన్ కార్తిక్ ఇద్దరు స్నేహితులు. అయితే యువన్ కార్తిక్ ఇద్దరు బీటెక్ థర్డ్ ఇయర్ అయితే చదువుతున్నారు. అక్కడనే ఒక అమ్మాయిని లవ్ చేయడంతో ఆ అమ్మాయి అన్న అదే విధంగా బావ వాళ్ళతో కలిపి ఇంకా నలుగురు కలిసి యువన్ అండ్ కార్తిక్ వీళ్ళిద్దరి మీద కత్తులతో దాడైతే చేశారు. దాంట్లో యువన్ అయితే ప్రాణాలు కోల్పోయాడు. కార్తిక్ అయితే ఒక సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి కార్తిక్ ఉండే సీతాఫల్ మండిలో ఆ కాలనీలో అయితే ఉంటుంది. అయితే ఈ యువన్ అనే వ్యక్తి మాత్రం చిలకలగూడలో అయితే ఉంటాడు. అయితే రోజు అమ్మాయిని చూడడానికి సీతాఫల్ మండికి వెళ్ళి మళ్ళీ అదే విధంగా అక్కనే ఉంటున్నాడు అని చెప్పేసి యువతి యొక్క బావ అదే విధంగా వాళ్ళ అన్న ఇద్దరు ఇంకా నలుగురితో వచ్చి ఆ యువకుని అయితే అతి దారుణంగా కిరాతకంగా పొడిచి చంపేశారు. యువన్ ఒంటి మీద సుమారు ఒక 17 కత్తిపోట్లు అయితే కనిపించినాయి. దీంతో యువన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో సమస్య ఇంకా పెద్ద ఉద్రిక్తతగా మారింది. యువన్ కుటుంబ సభ్యులు అయితే అందరూ కోపం వచ్చి బాడీని అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడానికి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. అదే విధంగా యువతి ఇంటి మీదకి అయితే దాడికి దిగారు. వెంటనే నిందితులకు శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రేమించితే చంపేస్తారా లేకపోతే బతకనివ్వరా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ అయితే చేస్తున్నారు కామెంట్స్ లలో. ఆ 6 మంది నిందితులకి శిక్ష పడాలని చెప్పేసి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నాను మాత్రం అస్సలు మర్చిపోకండి.